మాస్ జాతర రవితేజ గారి ది బెస్ట్ మూవీస్ లో పోలీస్ క్యారెక్టర్ లో నటించడం అనేది సో మామూలు విషయం కాదనమాట. పోలీస్ క్యారెక్టర్ లో దూరిపోయి సో ఆవహించేసి మన రవితేజ గారు అయితే సో ఆ రకంగా ఎఫర్ట్ పెట్టి అయితే నటిస్తూ ఉంటారు. యాజ్ యూజువల్ నార్మల్ మూవీస్ లాగానే ఉంది కానీ బట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంది. కొంచెం సో సాంగ్స్ అయితే గూస్ బంప్స్ వచ్చే విధంగా అయితే ఉన్నాయన్నమాట. బీమ్స్ అయితే ఇచ్చి పడేశారు సాంగ్స్ పరంగా వచ్చినట్టు ముందుగా అయితే. అలాగే టెక్నీషియన్స్ కానీ అండ్ వీడియో ఎడిటింగ్ వర్క్ కానీ అలాగే సో డిఓపి కానీ మంచిగా సెట్ అయ్యారనమాట. క్లీన్ ఒరిజినల్స్ అంటే సో కొంచెం క్వాలిటీ మీద బాగా ఎఫర్ట్ పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది క్వాలిటీ కూడా. అండ్ ఏంటంటే సో కథ పరంగా వచ్చేస్తే మనం ఏం లేదు, మన విలన్ ఉన్న విలన్ ఉన్న ఏరియాకి మన మాస్ మహారాజా రవితేజ గారు అయితే ట్రాన్స్ఫర్ అవుతారనమాట. అక్కడ జరిగే సన్నివేశాలు, అక్కడ జరిగే ఎంటర్టైన్మెంట్, అక్కడ జరిగే మాస్ ఎలివెంట్ సీన్స్ అన్ని కూడా చాలా బాగా సెట్ అయ్యి పర్ఫెక్ట్ అనిపించింది. కాకపోతే సో నార్మల్ స్టోరీ లాగా అనిపించింది అనమాట. ఎక్కువ హైప్ అనేది లేదు, జస్ట్ నార్మల్ మూవీ లాగా. యాజ్ యూజువల్ మన కమర్షియల్ మూవీస్ ఉంటాయి కదా, కమర్షియల్ ఎలిమెంట్స్, కమర్షియల్స్ మూవీస్. సో మనం ధమాకాలో చూసినట్టుగా కాకుండా కొంచెం కొత్తగా అనిపించారు అనమాట. మన రవితేజ గారు అయితే చాలా బాగా అనిపించింది మూవీ కూడా. అంటే ఓవరాల్ గా చాలా బాగుందని బాగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఓకే ఒకసారి వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి చూసే ఎంటర్టైన్మెంట్ గా భావించవచ్చు అనమాట. ఈ వీకెండ్ సో బాగా సరదాగా మీరు ఎంజాయ్ చేయాలి, బాగా ఫన్ గా చూడాలి అని అనిపించే మూవీ ఏదైనా ఉందంటే సో ఈ మాస్ జాతర మూవీ అని చెప్పాలన్నమాట. రవితేజ గారు గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగుంది. ఏం లేదు, జస్ట్ నేను చెప్పాను కదా, సో హీరో అంటే మన విలన్ ఉన్న ఏరియాకి హీరో ట్రాన్స్ఫర్ అవుతారు. అక్కడ జరిగే సో మాస్ ఎలివెంట్స్, వాళ్ళిద్దరు జరిగే ఫైట్ సీక్వెన్స్, వాళ్ళిద్దరి మధ్య అసలు గొడవ ఏంటి దాని గురించి మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా డెఫినెట్ గా సినిమా చూడాల్సిందే. అలాగే సో దాన్ని బాగా కొంచెం ఎంటర్టైన్ అవుతారన్నమాట. సాంగ్స్ కూడా కొంచెం ఎంటర్టైన్ గా ఉంటాయి అనమాట. అలాగే కొంచెం ఫన్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది థియేటర్స్ లో. చాలా బాగా అనిపించింది అండి నాకైతే. ఓవరాల్ గా మూవీ అయితే ఇట్స్ ఓకే, వన్ టైం వాచబుల్ అని చెప్పగలను. ఓ బీభత్సం అని చెప్పను నేను, వన్ టైం వాచబుల్. అది కాక కొంచెం ఎఫెక్ట్ అయితే పడింది అనమాట. ఏంటంటే బాహుబలి సో ది ఎపిక్ మూవీ రిలీజ్ చేశారు, దాని వల్ల చాలా మంది దానికి వెళ్ళిపోతున్నారు కానీ థియేటర్స్ కి మాస్ జాతర మూవీకి అయితే రావడం లేదు. చూద్దాం ఈ వీకెండ్ అయినా హౌస్ఫుల్స్ అవుతాయా లేదా అని సో నేను కూడా ఈగర వెయిట్ చేస్తున్నాను అనమాట. అలాగే సో డే 1 కలెక్షన్స్ వీడియోస్, ఈ మాస్ జాతర వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఆ వీడియోస్ కూడా నేను 100% సో ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఓవరాల్ గా నాకైతే మూవీ ఓకే అనిపించింది అనమాట. ఓ బీభత్సం అని చెప్పలేదు, ఓకే అనిపించింది. అండ్ మన రవితేజ గారు అయితే తొక్కేశారు బాహుబలి మూవీ రిలీజ్ చేసి. రవితేజ గారికి ఎప్పుడో ఏ మూవీ రిలీజ్ చేద్దామని స్ట్రైట్ గా కావాలి వీలు అవడం, ఏదో ఒక మూవీ అడ్డు వస్తూనే ఉందన్నమాట. సో న్యాయం జరగాలని నేనైతే కోరుకుంటున్నాను. సో నాకైతే ఓవరాల్ మూవీ ఓకే అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.